తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలిసి అధికార బృందంతో అమెరికా మరియు దక్షిణ కొరియా అధికార ప్రకటన చేయాలని ఈ పర్యటనకు సంబంధించుకొని ఈ పాత్రికేయ సమావేశాన్ని నిర్వహిస్తా ఉన్నాం. చాలా మంది పాత్రికేయ మిత్రులు కూడా వారి వారి పత్రికల్లో వారి మీడియా ద్వారా మా పర్యటనకు సంబంధించి యుఎస్ఏలో కానీ న్యూయార్క్లో కానీ న్యూ జెర్సీలో ఫిలడెల్ఫియాలో వాషింగ్టన్ డీసీ డాలస్ మరి అదేవిధంగా శాన్ ఫ్రాన్సిస్కో అమెరికాలో ఉన్న ఈ సిటీస్ను మేము పర్యటించటం, అదేవిధంగా దక్షిణ కొరియాకు సంబంధించిన సోల్ క్యాపిటల్ సిటీని సందర్శించుకోవటం, చాలా పాత్రికేయ సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున మేము వివిధ కంపెనీలతోని అదేవిధంగా వివిధ ప్రతినిధులతోని కలిసిన అనేక అంశాలు ఈ పత్రికల్లో కూడా రాయటం జరిగింది. మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు యుఎస్ఏ పర్యటనకు సంబంధించి న్యూయార్క్లో, న్యూ జెర్సీ, అదేవిధంగా ఫిలడెల్ఫియా, వాషింగ్టన్ డీసీ, డాలస్, సిలికాన్ వ్యాలీకి సంబంధించిన శాన్ ఫ్రాన్సిస్కో గౌరవ ముఖ్యమంత్రి గారు పలు కంపెనీలకు సంబంధించిన సిఇఓలతోని ఉన్నత స్థాయి యాజమాన్యాలతోని చర్చలు జరపటం, ఒప్పందాలను చేసుకోవటం ఈ పర్యటన సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మొదటగా మేము చెప్పదలుచుకునేది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజలందరికీ ప్రధానంగా ఈ పర్యటనకు సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి స్థాయిలో అమెరికా పర్యటన చేయటం, ఈరోజు ఆర్థికంగా స్థిరపడ్డ బలంగా ఉన్న మన రాష్ట్ర జనాభాకు దరిదాపుగా ఉన్న దక్షిణ కొరియా లాంటి దేశాన్ని సందర్శించడం మొట్టమొదటిసారి. ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో పెట్టుబడులు రావాలి, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అనేక బహుళజాతి యాజమాన్యంతో మాట్లాడాలా, వారికి ఒక నమ్మకాన్ని కుదిరియాలి, ఈ రాష్ట్ర ప్రగతిలో మీరందరూ భాగస్వాములను కావాలని ఒక పిలుపునివ్వటానికి, వారితో పాటు మన ప్రవాస భారతీయులందరితోని కూడా సంప్రదింపులు జరపాలని, ఇంకా ప్రధానంగా మన ప్రవాస తెలంగాణకు సంబంధించిన అక్కడ ఉన్న మన అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ములందరినీ కూడా మీరు రండి, రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములను కావాలని పిలుపునివ్వటానికి, ఒక విశ్వాసాన్ని కలిగేయడానికి ముఖ్యమంత్రి గారు మేము వెళ్ళటం జరిగింది. ఇది ప్రధానమైన ఉద్దేశం.